మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామ పెద్దలు పంచాయతీలో తనను అవమానపరిచారని బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామానికి చెందిన బోరెడ్డి రవికి చెందిన ట్రాక్టర్ ఇంజిన్లో గత 4 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు చక్కెర పోశారు. దీంతో ట్రాక్టర్ మొరాయించింది. దీంతో అనుమానం కలిగి అదే గ్రామానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి ట్రాక్టర్లో చక్కెర పోశారని ఆరోపిస్తూ స్థానిక దేవునిపల్లి పోలీసులకు బాధితుడు రవి ఫిర్యాదు చేశాడు. అనంతరం రవి, వెంకట్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇదే విషయమై గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. పంచాయతీలో రవిది తప్పుగా భావిస్తూ గ్రామానికి చెందిన కొంతమంది కుల పెద్దలు నిర్ణయించారు. దీంతో రవి మనస్తాపం చెంది తన వ్యవసాయ బావి వద్ద చెట్టు కురేసుకుని చనిపోతున్నట్లుగా సెల్ఫీ వీడియో వాట్సాప్లో గ్రామ గ్రూపుల్లో చేరవేశాడు. తన చావుకు గ్రామానికి చెందిన రవి, కిషన్ గౌడ్, భూపతి, ఉదయ్, నాగరాజ్, మల్లేష్, అంజల్ రెడ్డి, భాను తన చావుకు కారణమంటూ సెల్ఫీ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో చేరవేశాడు. రవి చావుకు కారకులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పెద్దలు పంచాయతీలో తనను అవమానపరిచారని బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామానికి చెందిన బోరెడ్డి రవికి చెందిన ట్రాక్టర్ ఇంజన్లో గత 4 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు చక్కెర పోశారు. దీంతో ట్రాక్టర్ మొరాయించింది. దీంతో అనుమానం కలిగి అదే గ్రామానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి ట్రాక్టర్లో చక్కెర పోశారని ఆరోపిస్తూ స్థానిక దేవునిపల్లి పోలీసులకు బాధితుడు రవి ఫిర్యాదు చేశాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఈ ఘటన జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? చనిపోయిన వ్యక్తి ఏం చేస్తుంటాడు? థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. నిజం, ఇటు గ్రామ పెద్దలు పంచాయతీలో తనను అవమానించారని చెప్పి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి మండలం లింగంపల్లి గ్రామానికి చెందినటువంటి 42 సంవత్సరాల బోయిరెడ్డి రవి చెందినటువంటి ట్రాక్టర్ ఇంజన్ లో గత 4 రోజులుగా క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇంజన్ లో చక్కెర పోశారు. దీంతో ట్రాక్టర్ మొరాయించింది. దీంతో అవమానం కలిగి అదే గ్రామానికి చెందినటువంటి వెంకట్ అనే వ్యక్తి ట్రాక్టర్ లో చక్కెర పోశారని చెప్పి ఆరోపిస్తూ స్థానిక దేవనపల్లి పోలీసులకు బాధితుడు రవి ఫిర్యాదు చేశారు. అయితే అనంతరం రవి వెంకట్ మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. దీంతో అదే విషయంపై కూడా గ్రామ పెద్దలు సమక్షంలో ఇద్దరిని పిలిపించి కూడా గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. అయితే పంచాయతీలో రవి తప్పుగా భావిస్తూ గ్రామానికి చెందినటువంటి కొంతమంది కుల పెద్దలు, గ్రామస్తులు, విడిసీలు కూడా రవిని నిర్ధారించారు. అయితే దీనికి మనస్తాపం చెందినటువంటి రవి తన వ్యవసాయ బావిలో వద్ద చెట్టు ఊరేసుకుని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకు ముందు కూడా సెల్ఫీ వీడియో కూడా తీశాడు. అయితే ఈ సెల్ఫీ వీడియో ఏదైతే రవి సెల్ఫీ వీడియో తీశారో సెల్ఫీ వీడియో కూడా వాట్సాప్ లో పూర్తిగా వైరల్ అయింది. గ్రామంలో మొత్తం గ్రామస్తులు కూడా చేరింది. అయితే తన చావుకు గ్రామానికి చెందినటువంటి రవి, కిషన్ గౌడ్, అలాగే భూపతి, ఉదయ్ సంబంధించిన కొంతమంది కూడా పేర్లకు సహా తన సెల్ఫీ వీడియోలో కూడా ప్రస్తావించారు. వీరు తమను అవమానించారు, అందువల్ల తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కూడా ఆ సెల్ఫీ వీడియో పెట్టి మరియు తమ గ్రూపులలో కూడా వైరల్ చేశారు. అయితే రవి చావుకు తన చావు కారణం వారి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మృతుడు రవి ఆ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. అయితే మృతికి భార్య భర్తలు 2 పిల్లలు ఉన్నారు. అయితే మృతదేహాన్ని అయితే తెలుసుకున్నట్టు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన కామారెడ్డి గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నారని చెప్పవచ్చు.
నవీన్. ఇండియాపల్లె గ్రామ ప్రజలకు తెలియమనగా నేను నా ట్రాక్టర్ల చక్కెర పోసిర్రు, ఎంకని కొట్టిన, అన్న మీద కేసు పెట్టిర్రు, ఇలా కాంప్రమైజ్ చేయించారు. ఎట్లా చేయించారు అంటే ఇంకొని చంపించి కూడా చంపేసినా కానీ మట్టి గుళ్ళెక్కిపించి కూడా కాంప్రమైజ్ చేపిస్తారు. మన ధీమ రవి, కిషన్ గౌడు, తోట భూపతి, తోట ఉదయ్. అర్థమైందా? కానీ నేను ఈ రోజుకి నా స్టాప్ కోది ఇయ్యాలటికి అయిపోతుంది. ఇక రేపు పొద్దున నా ఫోటో పడుతుంది ఫ్లెక్స్లా. కానీ మేములను మాత్రం ఇక పోలీసులు మీరు లంచాలు పోసుకుంటారా ఏం కథను ఏం చేస్తారో కానీ మీరు మాత్రం బతకరు. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి. ఇంకొకటి బొరెడ్డి నాగరాజు, మల్లేశము, కల్లూరు వెంకటి, ఇది 100% నా బిడ్డల మీద ఒట్టే చెప్తున్నా. వీళ్ళే కారకులు నా ట్రాక్టర్ని ఖరాబ్ చేయడానికి.